హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది ఈరోజు చూద్దాం. సో అందులో నేను ఫస్ట్ చూస్ చేసుకుంది జేఈఈ అడ్వాన్స్డ్. జేఈఈ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ బ్యాచిలర్ డిగ్రీ కోసం అండ్ దానికి ఇంటిగ్రేటెడ్గా మాస్టర్ డిగ్రీ కోసం నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విఐటిఈఈ అని చెప్పి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీన్నే మనం విట్ యూనివర్సిటీ అంటాం. సో దట్ ఈస్ విఐటి యూనివర్సిటీ. ఇది కూడా ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ ద్వారా వెల్లూరు ఇన్స్టిట్యూట్లో మాత్రమే అడ్మిషన్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ఫర్ విట్ యూనివర్సిటీ. అంటే ఆల్ యూనివర్సిటీస్ కాంబినేషన్గా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ విట్ యూనివర్సిటీ. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి WBJEE. దీన్నే మనం వెస్ట్ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు. సేమ్ ఇది కూడా మనకి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి తీసుకునే ఎగ్జామ్. మనకు ఓన్లీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అడ్మిషన్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో, అంటే వెస్ట్ బెంగాల్ బోర్డుకి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ నోట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మనం అక్కడ అడ్మిషన్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి IPUCET. సో ఇది కూడా మనకి ఏంటంటే మెడిసిన్ ఇంజనీరింగ్కి, డెంటల్ స్టడీస్కి, లా, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అన్నిటికీ కామన్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దాన్నే మనం ఇక్కడ IPUCET అంటాం. దట్ ఈజ్ ఇది కూడా సెపరేట్ ఒక ఎగ్జామ్ యూనివర్సిటీ లెవెల్లో. సో ఈ ఎగ్జామ్ ద్వారా వీటి అన్నిటిలో మీరు కామన్గా ర్యాంక్ తీసుకొని దాని ద్వారా మీరు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ ఫర్ ఆల్ కోర్సెస్. అండ్ ఇది చాలామందికి తెలిసిన ఎగ్జామ్ CLAT అని చెప్తాం. సో దీన్నే మనం లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అని కూడా కాల్ చేస్తాం. సో దీని ద్వారా మనం డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఢిల్లీ నేషనల్ లెవెల్లో, ఢిల్లీ అలాంటి లెవెల్లో కూడా మీరు ఏంటంటే లాని పెర్ఫామ్ చేయడానికి ఈ ఎగ్జామ్ యూజ్ అవుతుంది. సో లా రాయడానికి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జామ్. సో మీరేంటంటే లా ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇంటర్మీడియట్ అనేది సరిపోతుంది. సో తర్వాత ఈ ఎగ్జామ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి MHTCET. ఇది మహారాష్ట్ర కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా మనకి ముంబై ఆ లెవెల్లో కండక్ట్ చేయడానికి, అడ్మిషన్స్ తీసుకోవడానికి ఇంజనీరింగ్ లెవెల్లో ఈ ఎగ్జామ్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ MHTCET. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా మనం ఇండివిజువల్ యూనివర్సిటీస్ అనేవి మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు. సో మహారాష్ట్రలో ఎవరైతే ఎగ్జామ్ తీసుకుంటున్నారో అది. నెక్స్ట్ KIITE అని చెప్పి ఎగ్జామ్. ఇది కూడా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ. ఇక్కడ మాత్రమే మనం ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇంజనీరింగ్లో వాళ్ళు ఈ ఎగ్జామ్ ద్వారా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అనేది అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇలా మనం ఒక్కొక్క యూనివర్సిటీకి ఇండివిజువల్ ఎగ్జామ్గా తీసుకుంటే అలా మనకి చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. సో నేను అందులో బాగా సెలెక్టెడ్ యూనివర్సిటీస్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది చాలా మందికి తెలియంది అండ్ ఎక్కువగా మనం చూస్ చేసుకోం, బట్ ఇది చాలా యూస్ఫుల్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్. అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మనం 12th పాస్ అయితే చాలు. అంటే వన్స్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మీరు ఈ ఎగ్జామ్ ద్వారా అగ్రికల్చర్కి సంబంధించిన ఎనీ కోర్స్కి మీరు క్వాలిఫికేషన్ అవుతారు. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే అడ్మిషన్ తీసుకుని అగ్రికల్చర్ అనేది మీరు ఫస్ట్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. AP MSET అనేది మనం అందరూ రెగ్యులర్గా వాడేదే, రెగ్యులర్గా రాసేదే. ఎందుకంటే MSETకి మనం నార్మల్ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఎక్కడైనా మనకి ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ కావాలి అంటే మనం MSETలో వచ్చి ఎగ్జామ్ ర్యాంక్ని బట్టి మనం అక్కడ అటెండ్ అవుతాం. సో దాన్ని బట్టి MSET అనేది కామన్గా రాస్తాం. ఇప్పుడు ఇంకా IIT లెవెల్ రాయడం కోసం మనం JEE అనేది ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇది AP MSET. సో అందరికీ తెలిసిందే. అండ్ ద నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్, బిట్సెట్ అనేది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ సంబంధించి బిట్స్ పిలాని అంటాం. సో అక్కడ కనుక మీరు ఇంజనీరింగ్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే మీరు రాయాల్సింది బిట్సెట్ ఎగ్జామ్. సో ఈ బిట్సెట్ ఎగ్జామ్ ద్వారా మీరు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి బిట్సెట్లో మీరు అడ్మిషన్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చోట్ల మనకి ఈ ఎగ్జామ్ అనేది బాగా యూజ్ అవుతుంది.
అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది కూడా మనకి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్. ఇందాక మనం చూసింది జేఈఈ అడ్వాన్స్డ్. ఇది ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీకి మాత్రమే జేఈఈ మెయిన్ యూజ్ అవుతుంది. అదే ఇంటిగ్రేటెడ్ విత్ మాస్టర్స్ డిగ్రీ కూడా మీకు కావాలి అనుకుంటే జేఈఈ అడ్వాన్స్డ్కి వెళ్తారు. సో ఇది ఓన్లీ ఫర్ ది అండర్ గ్రాడ్యుయేషన్స్, అంటే మీరు బీటెక్ కానీ బీఈ కానీ ఆర్కిటెక్చర్ ఆఫ్ బ్యాచిలర్స్కి సంబంధించి కానీ, సో అలా మీరు దేనికైనా కూడా ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ కింద ఈ జేఈఈ మెయిన్ అని ర్యాంక్ అనేది సరిపోతుంది. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్, మనకి ఆర్కిటెక్చర్కి సంబంధించి ఎగ్జామ్ ఇది. సో మీరు ఏదైనా ఆర్కిటెక్చర్గా కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ NATA నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్, సో ఈ ఎగ్జామ్ ద్వారా మీరు ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వస్తే మీకు ఆర్కిటెక్చర్లో బిజినెస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ ఎగ్జామ్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్. మీరు డిజైన్ లెవెల్లో కనుక ఆల్ ఇండియా లెవెల్లో మీరు కనుక ఈ ఎగ్జామ్ కనుక అటెంప్ట్ చేస్తే 4 year ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మనకి డిజైన్కి సంబంధించిన దాంట్లో మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో ఈ ఎగ్జామ్ ద్వారా మీరు డిజైన్లో 4 years డిగ్రీకి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ ద్వారా డిజైన్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ తర్వాత తీసుకోవచ్చు.